అపాయింట్ చేస్తే స్పోర్ట్స్ అథారిటీ బాగుపడుతుంది. అందులోనూ రమణ్ రావు లాంటి వ్యక్తి మీకు అందరూ తెలుసు. అరకెపూడి రమణ్ రావు గారు వాలీబాల్, ఆయన ఇండియాలోనే ఒక లెజెండ్. ఫస్ట్ వ్యక్తి అర్జున ద్రోణ తీసుకున్న వ్యక్తి, తెలుగు వ్యక్తి. ఆయన బోర్డు మెంబర్. అసలు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయాలి, స్పోర్ట్స్ మినిస్టర్, లేదా శాప్ చైర్మన్ చేయాలి. ఇవి లేవు, అక్కడ అడిగేటోళ్ళు లేరు. నేను రిక్వెస్ట్ చేసుకున్న శాప్ చైర్మన్ కూడా మహాన్ బావులు పిఆర్ మోహన్, చాలా వరకు తెలిసి ఉంటది. హానెస్ట్ వ్యక్తి. ఆయన శాప్ చైర్మన్ 2 సార్లు చేశారు. నేషనల్ గేమ్ జరిగినప్పుడు చేశారు హైదరాబాద్, మళ్ళీ ఆయన 15 చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడున్న గవర్నమెంట్ పిఆర్ మోహన్ అంటే అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, హానెస్ట్ వ్యక్తిని శాప్ చైర్మన్ చేయాలి. మొత్తం టీంని మారిస్తే గానీ ఇవన్నీ సెటిల్ కావు. ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే ఇప్పుడున్న దొంగ సర్టిఫికేట్ అంతా వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ గేమ్ లాంటి వాళ్ళందరినీ గ్రౌండ్ కి పిలిచి, మేము 2016లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రేఖారాయణ ఐఏఎస్, నేను ఉన్నాను, రమణ్ రావు గారు ఉన్నారు, పిఆర్ మోహన్ గారు ఉన్నారు. హైదరాబాద్ మీటింగ్ లో అడిగాం, సార్ ఈ రోజు మెడికల్ జరుగుతుంది, చాలా మంది ఫేకులు వెళ్ళిపోయారు, దయచేసి ఒక స్కిల్ టెస్ట్ పెట్టండి. హాకీ ఆడతాడా, స్టిక్ ఇవ్వండి, బ్యాట్ ఇవ్వండి, ట్రిపుల్ చేసి చూపించమండి, బ్యాట్స్మెన్ బాల్ ఆడతాడు, బ్యాట్స్మెన్ బాల్ చూపించమండి. ఆ రోజు మొత్తుకుంటే సరే ఈ రాజు వదిలేద్దాం, నెక్స్ట్ ఇయర్ నుంచి మనము స్కిల్ టెస్ట్ పెడదామన్నారు. అది జరగలేదు. ఆ తర్వాత సంవత్సరం నేను బోర్డు మెంబర్ అయ్యా. నేను బోర్డు మెంబర్ అయినప్పుడే నేను ఈ మెడికల్ కోటాలో దొంగలు. ఆ రోజు నుంచి పోరాడితే నాకు ఈ రోజు న్యాయం జరిగింది. అప్పుడే ఇవన్నీ పర్ఫెక్ట్ గా అధికారులు చూసుంటే ఈ రోజు వాళ్ళకు భయం ఉండేది, నీతిగా నిజాయితీగా ఉండేది. పోనీలే మెడికల్ సర్టిఫికేట్లు అయిపోయింది. ఇప్పుడు అనిమల్ హస్బెండరీలో జరిగిన అన్యాయం అంత ఘోరం ఇంకెక్కడ జరిగి ఉండదు, బయట తెలియదు. కానీ మేము ఈ రోజు అది వచ్చే వారంలో అది సిబిఐకి వెళ్తాదా, సిఐడికి వెళ్తాదా కన్ఫామ్ అయింది. ఈ రోజు నేను కోర్టు నుంచి వస్తున్నా. ఇకపోతే సర్టిఫికేట్లు వీళ్ళు ఎలా ఇచ్చారంటే, ఈ వయసు అయిన లేడీస్, జెంట్స్ కు, తల్లులకు, ఒక ఆవిడకి 41 ఏళ్ళు, 38, వాళ్ళ పిల్లలంతా వయసుకు వచ్చారు. 41 ఏళ్ళు ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది. ఎందుకు ఈ వయసు అయిన వాళ్ళకి ఇచ్చారంటే, వీళ్ళు రాష్ట్రం విడిపోయేటప్పటికి 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, చాలా అసోసియేషన్ జరిగాయి. ఈరోజు సాఫ్ట్ బాల్ కూడా అదే, బాల్ బ్యాడ్మింటన్ అదే, అథ్లెటిక్స్, ఈ 3 ఇప్పుడు కొత్తగా బయటపడ్డాయి. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు అన్నీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, అప్పటికే రాష్ట్రం విడిపోయింది. ఈ రోజు వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు. వీళ్ళకి 40 ఏళ్ళు అయిపోయి, 45 ఏళ్ళు. వీళ్ళు చదువుకున్నప్పుడు ఎప్పుడు స్పోర్ట్స్ చేయలేదు, ఏ ఆట ఆడలేదు కాలేజీలో. మరి స్పోర్ట్స్ అథారిటీ యూత్ అండ్ స్పోర్ట్స్ సర్వీస్ అంటారు. ఇది యూత్ అండ్ స్పోర్ట్స్ సర్వీసా, లేకపోతే దీన్ని మాస్టర్స్ స్పోర్ట్స్ అసోసియేషన్సా, అథారిటీ ఏం చెప్తారు? ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళవు. ఈరోజు ఇంకా ఉన్నాయి, ఒక 60-70 ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక జూడోనే తీసాము, జూడో కన్నా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ చూస్తే మహిళలు సాఫ్ట్ బాల్లో 34 ఏళ్ల వయసు ఉన్న మహిళ బిడ్డల తల్లితో ఆమె స్టేట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు వచ్చింది? రాష్ట్రం విడిపోయినాక. అంటే రాష్ట్రం ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు లేవు. ఆమె 35 ఏళ్లకు ఆమె స్టేట్స్ ఆడుతుందా? మరి ఒక లేడీ జావలిన్ వచ్చింది, పద్మజ, ఈమె 41 సంవత్సరంలో సర్టిఫికేట్ వచ్చింది. ఆమె స్కూల్లో చేయలేదు, కాలేజీలో చేయలేదు, యూనివర్సిటీ చేయలేదు, రాష్ట్రం విడిపోయినాక. ఎందుకంటే సర్టిఫికేట్ ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే సర్టిఫికేట్ తగులుకుంటాం, దాన్ని వీళ్ళు మసి చేసి రాష్ట్రం మందే, స్పోర్ట్స్ అథారిటీ మందే, వెరిఫికేషన్ మనమే, అంతా మన చేతుల్లోనే ఉంది, ఏమి ఇచ్చినా చెల్లిపోద్ది అనేసి ఈరోజు డిఎస్సి ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అది. ఎవరు అడకపోవడం. మరి ఇంత దారుణాలు జరిగింది. నా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ స్పోర్ట్స్ అథారిటీని ప్రక్షాళన చేయాలంటే ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, యంగ్ ఆఫీసర్ ఉండాలి, ఒక 2 డిఎస్పీలు ఉండాలి, 4 ఇన్స్పెక్టర్లు, అందులో ఒక మహిళా ఇన్స్పెక్టర్ ఉండాలి. సెక్సువల్ హరాస్ కమిటీలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అపాయింట్ చేస్తే స్పోర్ట్స్ అథారిటీ బాగుపడతారు. అందులోనూ రమణ్ రావు లాంటి వ్యక్తి మీకు అందరూ తెలుసు. అరకెపూడి రమణ్ రావు గారు వాలీబాల్, ఆయన ఇండియాలోనే ఒక లెజెండ్. ఫస్ట్ వ్యక్తి అర్జున ద్రోణ తీసుకున్న వ్యక్తి, తెలుగు వ్యక్తి. ఆయన బోర్డు మెంబర్. అసలు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయాలి, స్పోర్ట్స్ మినిస్టర్, లేదా శాప్ చైర్మన్ చేయాలి. ఇవి లేవు, అక్కడ అడిగేటోళ్ళు లేరు. నేను రిక్వెస్ట్ చేసుకున్న శాప్ చైర్మన్ కూడా మహాన్ బావులు పిఆర్ మోహన్, చాలా వరకు తెలిసి ఉంటుంది. హానెస్ట్ వ్యక్తి. ఆయన శాప్ చైర్మన్ 2 సార్లు చేశారు. నేషనల్ గేమ్ జరిగినప్పుడు చేశారు హైదరాబాద్ లో, మళ్ళీ ఆయన 15 చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడున్న గవర్నమెంట్ పిఆర్ మోహన్ అంటే అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, హానెస్ట్ వ్యక్తిని శాప్ చైర్మన్ చేయాలి.
మొత్తం టీంని మారిస్తే కానీ ఇవన్నీ సెటిల్ కావు. ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే ఇప్పుడున్న దొంగ సర్టిఫికేట్ అంతా వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ గేమ్లు ఆడిన వాళ్ళందరినీ గ్రౌండ్కి పిలిచి ఒక టెస్ట్ పెట్టాలి. మేము 2016లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రేఖారాయణ ఐఏఎస్, నేను ఉన్నాను, రమణరావు గారు ఉన్నారు, పిఆర్ మోహన్ గారు ఉన్నారు. హైదరాబాద్ మీటింగ్లో అడిగాం, సార్ ఈరోజు మెడికల్ జరుగుతుంది, చాలామంది ఫేకులు వెళ్ళిపోయారు, దయచేసి ఒక స్కిల్ టెస్ట్ పెట్టండి. హాకీ ఆడతాడా, స్టిక్ ఇవ్వండి, బ్యాట్ ఇవ్వండి, ట్రిపుల్ చేసి చూపించమండి, బ్యాట్స్మెన్ బాల్ ఆడతాడా, బ్యాట్స్మెన్ బాల్ వేసి చూపించమండి. ఆ రోజు మొత్తుకుంటే సరే ఈ రాజు వదిలేద్దాం, నెక్స్ట్ ఇయర్ నుంచి మనము స్కిల్ టెస్ట్ పెడదామన్నారు. అది జరగలేదు. ఆ తర్వాత సంవత్సరం నేను బోర్డు మెంబర్ అయ్యాను. నేను బోర్డు మెంబర్ అయినప్పుడే నేను ఈ మెడికల్ కోటాలో దొంగలను పట్టుకున్నాను. ఆ రోజు నుంచి పోరాడితే నాకు ఈ రోజు న్యాయం జరిగింది. అప్పుడే ఇవన్నీ పర్ఫెక్ట్గా అధికారులు చూసుంటే ఈరోజు వాళ్ళకు భయం ఉండేది, నీతిగా నిజాయితీగా ఉండేది. పోనీలే మెడికల్ సర్టిఫికేట్లు అయిపోయింది. ఇప్పుడు అనిమల్ హస్బెండరీలో జరిగిన అన్యాయం అంత ఘోరం ఇంకెక్కడ జరిగి ఉండదు, బయట తెలియదు. కానీ మేము దాంట్లో గమ్మత్ ఏంటంటే క్రికెట్ టీంని సెలెక్ట్ చేయాలంటే క్రికెట్ సెలక్షన్ కమిటీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం సెలెక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ టీంని సెలెక్ట్ చేస్తుంది, అంతే కదా. లేకపోతే ఖోఖో ప్లేయరు, బాక్సింగ్ టీం వాళ్ళు పోయి సెలెక్ట్ చేయరు. ఆ క్రికెట్ బోర్డు క్రికెట్ అసోసియేషన్ చేస్తుంది. అథ్లెటిక్ అసోసియేషన్కు ప్రాజెక్ట్ గాంధీవా ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ప్రాజెక్ట్ గాంధీవాను వాళ్ళు చేయకుండా ఏదో ఒక సెల్ టవర్ కంపెనీ, ఆ కంపెనీ పేరు రాఘవ ఎంటర్ప్రైజెస్, అది కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంది, అది వాళ్ళ మరదలో వదిన గారు. అది ఈరోజు ఒప్పుకున్నారు కోర్టులో, ఎస్ జరిగింది వాస్తవం. దాన్ని ఇప్పుడు సిఐడికి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలనేది 1 వీక్లో తేలుద్ది. ఎందుకంటే సిఐడికి నేను ఇచ్చాను 3 ఏళ్ళుగా, వాళ్ళు చేయలేదు. చిత్తూరు ఎస్పీని చేయమంటారు, ఎస్పీ అంటే ఇది నా కేసు కాదు, నువ్వు చేసుకుని తిరిగి పంపిస్తారు. అట్లా వెనక్కి ముందుకు 2 ఏళ్ళు అయింది. కంప్లైంట్ ఇచ్చి ఒక 23లో ఇచ్చాం, అంతకుముందే కంప్లైంట్ 20లో ఇచ్చాం, అంతకుముందు కంప్లైంట్ 18లో ఇచ్చాం. ప్రాజెక్ట్ గాంధీవా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఉద్దేశంతోనే రాష్ట్రంలో అకాడమీలు జరిపి చేయాలన్నారు. కానీ అది 10 వీక్ ఒక పక్క జరిగింది. గాంధీవం అనేది స్పోర్ట్స్ అథారిటీల అధికారులు అందరూ కలిసి చేస్తామని చెప్పి పిల్లల్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి పిల్లలు సెలెక్ట్ కాలేదు. ఏదో వాళ్ళు ఇచ్చిన 1,15,000 మందికి సోషల్ వెల్ఫేరు గురుకులాలకు మాత్రమే జీవో ఇచ్చారు. 1,75,00,000 ఆ సెలెక్షన్ చేయడానికి. మామూలుగా 10,000 ఇస్తే ఇవ్వడం చేస్తారు, 10,000 25,000 పిల్లల్ని సెలెక్ట్ చేయడానికి. కానీ దానికి ఆ ప్రాజెక్ట్ అని పెట్టి దాన్ని ఏదో మసిపూసి మాయ చేసి పెద్ద అద్దాల మేడ కట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏమరిచ్చారు. ఆయనకున్న విజన్ తోటి గతంలో వరల్డ్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో జరిపారు, హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ జరిపారు. ఆయనకు మళ్ళీ ఇలాంటివి చేయాలి, రాష్ట్రంలో వచ్చేటప్పుడు మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ జరుగుతుంది కాబట్టి మన పిల్లలు బాగా చేయాలని ఆయన ఉద్దేశం తీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ హస్బెండరీలో మీకు చెప్తాను ఎలా జరిగిందని. ఒక మెడల్ సెరమనీ 63 కేజెస్, 63 కేజెస్ మెడల్ సెరమనీలో ఒక మినిస్టర్ గారు మెడల్ ఇస్తున్నారన్నమాట. వాళ్ళకి మెడల్కి ఇచ్చినప్పుడు ఆ మెడల్ సెరమనీలో లేని వాళ్ళు ఉన్నారు. మెడల్స్ అంటే ఈ దొంగ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఆ మెడల్ సెరమనీలో లేరు. ఎలా లేరంటే ఒరిజినల్గా ఆడిన ప్లేయర్లే ఉన్నారు, దొంగతనంగా ఆడిన ప్లేయర్లు సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు అక్కడ లేరు. ఇలాగా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అదిగోండి. అనిమల్ హస్బెండరీలో జరిగిన ఒరిజినల్ ప్లేయర్స్, ఈ ఒరిజినల్ ప్లేయర్స్కు జూడో అమ్ముకున్న సర్టిఫికేట్ సంబంధం లేదు. వీళ్ళు ఒరిజినల్గా ఆడి గెలుచుకున్నారు. ఇందులో 2 ఉన్నారు జూడోలో. ఇలాగా అనిమల్ హస్బెండరీలో జరిగిన 12 ఫేక్లే. ఇంకా డిఎస్ఏకి వస్తే ఖమ్మంలో ఆడిన వాళ్ళందరూ మొత్తము ఫేక్లే. నవంబర్లో 18లో నెల్లూరులో జరిగిన ఛాంపియన్షిప్లో అందరు రికార్డ్స్ దొరికాయి. 2021, 22 రికార్డ్స్ దొరికాయి. ఎక్కడ కానీ వీళ్ళ రికార్డ్స్ ఎక్కడ లేవు.
అది టోటల్గా పూర్తిగా ఫేక్ అని తేలింది. కోర్టుకి ఇచ్చాము, కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 6 నెలలు అడిగితే వాళ్ళు 4 months అంటే విజిలెన్స్ డీజీ 6 monthsలో వాళ్ళ తరపు లాయర్ అడిగారు, కుదరదు 4 నెలలు ఇస్తాము, 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా మేము చేయలేదని. ఆ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో అక్కడికి అది అయిపోయింది. ఇంకా ఇంకో విషయం గమనించవలసిన విషయం అంటే ఏ అనిమల్ హస్బెండరీ కానీ గ్రామ సచివాలయం కానీ, గ్రామ సచివాలయంలో జరిగింది వందలు ఉన్నాయి. ఏం జరగలేదని చెప్పడం తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా మందికి మనం ఉద్యోగాలు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఇచ్చుంటారు. ఇక్కడ సిస్టమ్ ఎక్కడైందంటే స్పోర్ట్స్ అథారిటీలో దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని విపరీతమైన స్కామ్ చేశారు. మొత్తం అవినీతితో కూరుకుపోయింది. దానికి ఎలా జరిగింది డిఎస్ఏలో అనేది కూడా క్లియర్గా ఇస్తారు. డిఎస్ఏలో జరిగింది 100కి 100% అవినీతి జరిగింది. స్పోర్ట్స్ కోటా వరకే. దాంట్లో డివిజన్ లాగా మీకు పార్ట్ 1 పార్ట్ 2 అంటారు. ఒకటి వచ్చి పూర్తిగా దొంగ సర్టిఫికెట్లు. అంటే మార్కెట్లో మీరు అరటిపళ్ళు మామిడిపళ్ళు కొనుక్కున్నట్టుగా ఏదో ఒక పళ్ళ దుకాణంలో ఈ పళ్ళు దొరుకుతాయి, ఈ అసోసియేషన్ దగ్గర ఈ దొంగ సర్టిఫికెట్లు అమ్మేవాళ్ళు ఉన్నారు అనేసి రాష్ట్రంలో అందరికీ తెలిసినవే. ఒక 3-4 ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. వాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ అధికారులకి సంబంధాలు ఉన్నాయి, చాలా అవినావ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా ఇది 10 ఏళ్ళుగా చేస్తున్నారు. 10 ఏళ్ళుగా మా కంప్లైంట్లు ఉన్నాయి, కానీ పట్టించుకోరు. ఏ విషయం కానీ సీఎం టేబుల్కి వెళ్ళదు, మధ్యలోనే ఆగిపోతాయి. అందువల్ల ఈ దౌర్భాగ్యం ఇలా జరుగుతుంది. డిఎస్ఏలో స్పోర్ట్స్ కోటాలో 382 మంది జాయిన్ అయ్యారు. అందులో 32 జూడో. 32 జూడోలో ఇద్దరు ఒరిజినల్ ప్లేయర్స్, ఓన్లీ 2. 30 మంది 30 మంది ఫేకుల్లో వాళ్ళకు క్రీడలకు సంబంధం లేదు. వాళ్ళు బయట నుంచి కొనుక్కున్నదే. దాంట్లో స్టార్టింగ్లోనే 2013 అక్టోబర్లో ఉమ్మడి రాష్ట్రం జూడో అసోసియేషన్ ఖమ్మంలో ఒక జూనియర్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆ జూనియర్ ఛాంపియన్షిప్లో ఆ జేయు జూని తీసేసి ఎస్సీని పెట్టి సీనియర్ అని చెప్పి సర్టిఫికెట్స్ ఫ్యాబ్రికేట్ చేసి సర్టిఫికెట్లు అమ్ముకున్నారు. 4-6 సర్టిఫికెట్ అమ్ముకున్న తర్వాత ఇప్పుడు మేము ఆ రికార్డులన్నీ వెబ్సైట్లో చూసాం. డిఎస్ఏ వెబ్సైట్లో రికార్డులన్నీ తీస్తే 30 సర్టిఫికెట్లు దొరికింది. ఆ 30లో వాళ్ళు తెలంగాణ ఇప్పుడు సెక్రటరీ, అప్పుడు సెక్రటరీ కంబైన్ స్టేట్లో ఆయన ఇచ్చారు లెటర్. ఏమని, మీ ఆంధ్ర రాష్ట్రంలో జూడోలో డిఎస్ఏలో ఆడుకున్న ఆటగాళ్ళు ఖమ్మం జిల్లాని అడిగారు. ఖమ్మం కాదు, హైదరాబాద్లో జరిగింది. 4 డిసెంబర్లో అప్లై చేసుకున్నాను. అది మార్చ్ 4వ తారీఖు 2025 మార్చి 4వ తారీఖు పర్మిషన్ ఇచ్చారు. ఎవరికి? విజిలెన్స్ వాళ్ళకి. ఈ కేసులు అంటే అనిమల్ హస్బెండరీ, గ్రామ సచివాలయం అన్నింటినీ చేయండి అని. అప్పటికే గ్రామ సచివాలయం విశాఖపట్నం, ఒక్క విశాఖపట్నంలోనే గ్రామ సచివాలయాలు 15 ఉన్నాయి చూడండి. సో గ్రామ సచివాలయాలు, అనిమల్ హస్బెండరీ 12. మేము రిపోర్టు ఇచ్చాము, క్లీన్ డాక్యుమెంట్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మూలపడేశారు. ఆ రోజు వాళ్ళు కానీ చర్యలు తీసుకోమంటే ఈరోజు డిఎస్సి సక్సెస్ఫుల్ అయ్యేది. వాళ్ళు చేయలేదు కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి నేను రాసి డీజీపీ గారికి కూడా ఇచ్చాను. డీజీపీకి, మళ్ళా సీఎం గారికి కూడా వెళ్ళింది. సార్, డిఎస్సి ఫెయిల్యూర్ అవడానికి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలు విజిలెన్స్ వాళ్ళు చేయలేదు ప్రాపర్గా చెప్పి వాళ్ళపైన మేము చాలా సీరియస్గా లెటర్ ఇవ్వడం అందరికి పంపించాం. వీసీఎండీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, సీఎం గారికి ప్లస్ డీజీపీ గారికి, ఇంతమందికి పంపాం. ఎప్పుడు? 25 ఏప్రిల్. దాన్ని కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. 3 months 2 months అట్లా రాస్తూనే ఉన్నాయి. ఎక్కడ పట్టించుకోలేదు. అప్పటికే డిఎస్ఏలో
మొత్తము విచ్చలవిడిగా వాళ్ళ దారుణంగా అమ్ముకున్నారు. దీన్ని ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కాదు, ఇక్కడ ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది స్పోర్ట్స్ అథారిటీలో. వాళ్ళు విచ్చలవిడిగా అనిమల్ హస్బెండరీ అమ్ముకున్న తర్వాత వాళ్ళకు భయం పోయింది, యాక్షన్ లేదు. అంటే కారణం వీసీఎండీలు ఎవరు పర్ఫెక్ట్గా అక్కడ డ్యూటీలు చేయకపోవడం, అంటే 2 నెలల్లో 3 నెలల్లో రావడం, వాళ్ళు స్టడీ చేసే లోపల వాళ్ళు ట్రాన్స్ఫర్ అవడం, ఇది 10-12 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ పట్టించుకునే నాదులు లేదు. సీఎం గారికి స్పోర్ట్స్ అంటే అభిమానం ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు కాబట్టి ఆయన 2%, 3%, 3%, 5% చేసుకుంటుంటారు. కానీ ఆయన సపోర్ట్ చేసే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎవరు నీతిపరులు కాదు. ఏ హర్షవర్ధన్, ఈ ముగ్గురికి వీసీఎండీ గారు పంపించారు ఇది జెన్యునా కాదా అని. అలాగే డాక్టర్ చందన, వీళ్ళందరూ జూడో సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఈ సర్టిఫికేట్లు మీరు ఇష్యూ చేశారా లేదా అని ఈమెయిల్ ద్వారా అసోసియేషన్ అప్పుడు అధ్యక్షుడికి వచ్చింది. అదే మాదిరి హార్డ్ కాపీ వచ్చింది స్పోర్ట్స్ అథారిటీ నుంచి, వాళ్ళు ఇచ్చిన లెటర్ బై పోస్ట్ కూడా వచ్చింది. చూడండి, ఇలాగా ఒక 4గురికే వచ్చాయి. అది ఒక అధికారి లీవ్లో వెళ్ళినప్పుడు బై మిస్టేక్ ఇలా వచ్చింది. సరే, దానికి రిప్లై ఇచ్చాం. మీరు పంపించిన సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఈ ముగ్గురులో 2 రేవంత్ కుమార్, హర్షవర్ధన్ ఫేకు అని చెప్పి ఎండికి వెళ్ళింది, అలాగే చందనకు వెళ్ళింది. ఈ ముగ్గురికి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో వచ్చింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ పర్సనల్గా వెళ్ళి ఎండి గారిని కలిశారు. సార్ ఏంటి సార్, మేము ఫేక్ అని ఇస్తే మీరు ఉద్యోగాలు ఎలాగ ఇచ్చారు సార్ వీళ్ళకు అంటే, ఇది అనిమల్ హస్బెండరీ 2024 మార్చ్లో ఎలాగిస్తారు సార్ వీళ్ళు ఉద్యోగాలంటే, మొత్తం దాంట్లో మేము తర్వాత అంటే నాకు తెలీదు, మీరు ఇచ్చిన లెటర్ నా టేబుల్కి రాలేదు, మీరు ఇచ్చిన మెయిల్ నేను చూడలేదు, నా టేబుల్కి రాలేదు. సరే, దీనిపై నేను ఎంక్వైరీ చేసి నేను యాక్షన్ తీసుకుంటానన్నారు. ఎవరు? గిరీష గారు, ఐఏఎస్ ఆఫీసర్. సరే, ఆయన తీసుకోలేదు. కంప్లైంట్ సీఎం దగ్గరికి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీ, స్పోర్ట్స్ మినిస్టర్కు, శాప్ చైర్మన్కి అందరికి వెళ్ళింది, యాక్షన్ లేదు. తర్వాత మేము చూస్తే ఆ రికార్డులు తీస్తే బయటకి దాదాపు 12 సర్టిఫికెట్లు ఉన్నాయి. 12 సర్టిఫికెట్లు అనిమల్ హస్బెండరీ. ఈ 12 సర్టిఫికెట్లో అప్పుడు ఆల్రెడీ మెడికల్ సర్టిఫికెట్లో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి విజిలెన్స్ వాళ్ళని అడిగాం, సార్ ఈ సర్టిఫికెట్లు మీరు వెంటనే దీనికి కూడా యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి అంటే, మాకు డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చింది ఒక్క మెడికల్ కోటా గురించే వచ్చింది, దీనిపైన చర్యలు తీసుకోవాలంటే మళ్ళీ మీరు వెళ్ళి డీజీపీ గారి దగ్గర ఒక పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకుంటే మేము ఎంక్వైరీ చేస్తామట. కమిటీ ఆయా అసోసియేషన్ కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి, లేదంటే మీకు జరుగుతుందని ఇచ్చాం. అది మీ పేపర్లో, చాలా పేపర్లు వచ్చాయి 2024 డిసెంబర్ 4న. అది జరగలేదు. పోనీ విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చామంటే విజిలెన్స్ వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడినా ఎంత వచ్చినా చాలా, అంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీ అంటే, ఈ కేసు మాకు సంబంధం లేదు, మాకు బోల్డ్ కేసులు ఉన్నాయి, ఇవే పనికిరాని చెత్త కేసులు ఇవంతా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కేసులు ఏం చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఆ రోజు చేసి ఉంటే ఈ రోజు ఇది జరిగేది కాదు, డిఎస్ఎస్ సక్సెస్ అయ్యేది. దీనికి కారణం విజిలెన్స్ తిరుపతి వల్లే. మళ్ళీ అక్కడే వెళ్ళింది ఇది. వాళ్ళు 4 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు, వేచి చూస్తాం. 4 నెలలు సక్రమంగా జరగలేదంటే దానిపైన మేము మళ్ళీ ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మేము డిసైడ్ అయ్యాం. అదేవిధంగా గాంధీవం అనేది కూడా భారతదేశంలో ఇంత స్కామ్ ఎక్కడ జరగలేదు. అలా ఆ డబ్బులన్నీ ఒకే రోజు వచ్చాయి. 2021 ఈ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్లో డబ్బులు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయింది 20 ఫిబ్రవరి కరోనాలో క్లోజ్ చేసేసారు. కానీ అది 10 వీక్ది. 10 వీక్ నా స్టేట్మెంట్కి సంబంధం లేదు. ప్రాజెక్ట్ గాంధీవాలో పిల్లల్ని సెలెక్ట్ చేసి స్కూల్స్ అకాడమీలో పెట్టి చదివించి ఒలింపిక్స్ లెవెల్లో తీసుకెళ్ళాలన్నారు. సెలెక్ట్ చేసిన పిల్లలు లేరు, స్కూలు లేదు, కోచింగ్ జరగలేదు, వాళ్ళు చదివించలేదు, భోజనం పెట్టలేదు, కానీ డబ్బులు తీసేసుకున్నారు. 2021 ఫిబ్రవరిలో ఉదయం ఒక అమౌంట్ వచ్చింది, మధ్యాహ్నం ఒక అకౌంట్ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు అథ్లెటిక్ అసోసియేషన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేసుకున్నారు. ఆ డబ్బులు వేరే వాళ్ళకి పంపించేశారు, రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్. అసలు ఆ రోజుల్లో సంతకం చేయలేదు, వేరే వాళ్ళు చేశారు, అది ఒక ప్రాబ్లం. తర్వాత బ్యాంకులో అప్లోడ్ చేయలేదు, కేవైసీ ఇవ్వలేదు బ్యాంక్.
ఎవరికైతే రాఘవ ఎంటర్ప్రైజ్ పోయిందో వాళ్ళు ఏం చేశారో అదే అమౌంట్ని, ఆ 4 కోట్ల చిల్లరని విచ్చలవిడిగా కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఒక్కొక్కటి 30 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు ఇచ్చి రన్ చేసుకున్నారు, డ్రా చేసుకున్నారు. అవన్నీ మేము స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు దానికి మాకు న్యాయం జరిగింది. ప్రజల సొమ్ము, స్పోర్ట్స్ క్రీడాకారులకు ఇచ్చిన సొమ్ము ముఖ్యమంత్రి గారు, దాన్ని వీళ్ళు ప్లాన్ చేసుకొని కొట్టేశారు. చర్యలు తీసుకోలేదు. అంటే ఏమంటే స్పోర్ట్స్ అథారిటీ మన కంట్రోల్లో ఉంది. ఒక 3-4 క్రిమినల్స్ ఈ లోకల్లో, ఆ క్రిమినల్స్ ఎప్పుడు మీటింగ్లో వాళ్ళే మాట్లాడతారు. ఆ క్రిమినల్స్ ఎప్పుడు మినిస్టర్ని కలుస్తారు, సీఎంని కలుస్తారు, మొత్తం వాళ్ళే. ఈరోజు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. గాంధీయంలో వాళ్ళే, ఫేక్ సర్టిఫికేట్లోనూ వాళ్ళే. ఆ 4-3 కూడా అందరూ బెయిల్లో ఉన్నారు. మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచి ఈ రోజు వరకు బెయిల్లో ఉన్నారు. వాళ్ళ మీద 2-3 కేసులు ఉన్నాయి. స్పోర్ట్స్లో కేసులు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగత కేసులు, ఎక్కడో కొట్లాడుకోను, వేరే క్రైమ్ చేసి వాళ్ళందరూ బెయిల్లో ఉన్నారు. వాళ్ళందరూ కలుస్తారు. స్పోర్ట్స్ అథారిటీ మీటింగ్ పెడితే వాళ్ళే మాట్లాడతారు. గొప్ప ఈ రాష్ట్రానికి, దేశానికి మేమే అని. మరి ఈరోజు ఈ స్కామ్ గేమ్ సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవన్నీ చూసి ఆయనతో తీసుకున్న ఫోటో వెంటనే కఠిన చర్య ఉండాలి. దీనికి పరిష్కారం అందరినీ తీసుకెళ్ళి ఇమీడియట్గా చర్య తీసుకొని ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళని డిస్మిస్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలి. పెట్టిన తర్వాతనే పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదో తెలియకుండా చేశాడు పోతే పోనీ వదిలేస్తే కాదు. ఈ మధ్యలో బీహార్లో జరిగింది. 3,300 మంది టీచర్లు దొంగ సర్టిఫికేట్తో జాయిన్ అయ్యారు. 7 ఏళ్లుగా వాళ్ళు శాలరీ రికవరీ చేశారు, క్రిమినల్ కేసు పెట్టి జైలుకి పంపారు. అదేవిధంగా ఇక్కడ కూడా చట్టాలు తీసుకురావాలి. చట్టసభల్లో కూడా పాస్ చేయాలి. మొన్న ఆ జంజీకి వాళ్ళు ఎలాగ ఇచ్చారో ఢిల్లీలో, అదే విధంగా చట్టాలు ఇక్కడ కూడా తీసుకొచ్చి అసోసియేషన్ బ్యాన్ చేయాలి. అధికారులని చట్టరీతిలో వాళ్ళు సస్పెండ్ చేయాలి. జరిగిన సర్టిఫికేట్లు ఎంత అమ్ముకున్నారో వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేయాలి. అమౌంట్ రాబట్టి ఏదో వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వండి. కొన్నోడికి శిక్ష పడాలి, అమ్మినోడికి శిక్ష పడాలి, స్పోర్ట్స్ అథారిటీలో సపోర్ట్ చేసిన అధికారులకు శిక్ష పడాలి. ఇప్పుడు ఇది జరగకపోతే రాబోయే రోజుల భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళు టీచర్లుగా తయారయ్యి ఏం చదువులు చెప్తారు పిల్లలకు? దొంగ చదువులు చెప్తారా? ఎలా క్రైమ్ చేయాలని నేర్పిస్తారా? ఎలా తప్పు చేయాలని నేర్పిస్తారా? దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకోవాలని నేర్పిస్తారు టీచర్. అనిమల్ హాస్పిటల్లో చేరారు, అద్దా దొంగ సర్టిఫికేట్లే. వీళ్ళేం చేస్తారు? ఇవన్నీ చూస్తుంటే ఎంత క్రైమ్ ఎంత పెరిగింది. స్పోర్ట్స్ అథారిటీ బయట చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు ఉంది. 2 ప్రభుత్వాలు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ని కలిసి చేయడంలో ఫెయిల్యూర్ అయింది.